హాయ్ ఫ్రెండ్స్, మనం గుర్తుంచుకునే 3 విషయాలు. ఇంట్లో దీపం పెట్టేటప్పుడు ఈ 3 విషయాలను గుర్తుంచుకోండి. ఫస్ట్ వన్, మన సాంప్రదాయంలో దీపాన్ని ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. మొదటిగా దీపాన్ని శుభ్రంగా, సురక్షితమైన ప్రదేశంలో వెలిగించాలి. రెండవది, దీపం వెలిగించేటప్పుడు ప్రశాంతమైన మనసుతో ప్రార్థించండి. మూడవది, వెలిగించిన దీపాన్ని పిల్లలకు అందుకోలేని సురక్షితమైన ప్రదేశంలో ఉంచండి. చిన్న దీపం ఇంటికి వెలుగుతో పాటు మంచి భావనను కూడా ఇస్తుంది అనే విషయాన్ని మర్చిపోవద్దు. మనం ఇంట్లో దీపాన్ని ఎంత జాగ్రత్తగా పెడతామో మన మనసు ఇంకా అంత ప్రశాంతంగా ఉండాలి. ఎవరికైనా ఆపద వచ్చిందంటే రెస్పాండ్ అయ్యే విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనం హ్యాపీగా ఉండగలుగుతాం, ఆనందంగా జీవించగలుగుతాం. మనం ఎంతమందికి హెల్ప్ చేస్తామో దేవుడు మనకింకా వాళ్ళ రూపంలో వచ్చి మనం ఆపదలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకుంటాడు అన్న మాటను మాత్రం ఎవరు మర్చిపోకండి. దేవుడు ఎప్పుడు మనం ప్రార్థనలో దేవుడు వచ్చి హెల్ప్ చేయడు. దేవుడు ఇతరుల రూపంలో వచ్చి మనకు సహాయం చేస్తాడన్న విషయం మాత్రం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరిలో మనము దేవుణ్ణి చూసుకున్నప్పుడు మాత్రమే మనం హ్యాపీగా జీవించగలుగుతాం. అలానే దురాశ పడద్దు. మంచి మనసును, ఒకరితో ఒకరం స్నేహబంధాన్ని కలుపుకొని ఉండాలి. అంతే తప్ప తనిలా చాడీలు చెప్పుకుంటూ ఒకరిపై ఒకరు పడ్డప్పుడు మనం ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే అని చెప్పచ్చు. నెగటివ్ని ఎప్పుడు మనం మైండ్లో ఉంచుకోవద్దు. అన్నీ పాజిటివ్గానే అనుకోవాలి. ఒకరు మనల్ని ఒక మాట అన్నప్పుడు తిరిగి అనడం గొప్ప కాదు. ఆమె అన్న మాటకు మనం బాధపడ్డాం. ఎంత బాధపడ్డామో మనకు తెలుసు. అదే బాధను ఆమెకి ఇవ్వడంలో మనం ఏం నేర్చుకోం. కాబట్టి ఒకరు అన్నదాన్ని వదిలేయడమే మంచిది.